డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించినటువంటి వాటిల్లో రిజల్ట్స్ చూస్తే మిరాకిల్ గా ఉందండి. బాగా అండి. నిజంగా కంటెంట్ ఎక్కడి నుంచి ఏ విధంగా ఎలా డ్రైవ్ చేస్తున్నారో తెలియదు, కానీ అసలు ఇవాళ కొన్ని గురుకులాల్లో నేర్పిస్తూ ఉంటారు. అర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని పిల్లల్ని నర్చర్ చేసేటప్పుడు ఏ టీచర్ అయినా సరే ఎటువంటి భాషతో పాటు ఆటిట్యూడ్ని అంటే ప్రవర్తన కూడా ఏ విధంగా నేర్పిస్తే బాగుంటుందో, మైండ్లోకి ఏ విధంగా వెళ్తే పిల్లాడు పెద్దవాడైన తర్వాత సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడు అని చెప్పడానికి అంటే అలా నర్చర్ చేస్తారు ఏ టీచర్ అయినా సరే. అలా మీరు కంటెంట్లో ఇచ్చేటువంటి దమ్ము ఉంటే చూసారా, అదిరిపోద్ది. అలాగా అంటే ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చేస్తారు ఫస్ట్. బాగా ఏదైనా కానీ ఉండి గుండె పని చేయాలంటే గుండెకి ధైర్యం కావాలండి. అది మాత్రం చాలా బాగా నచ్చుతుంది. అవునండి. హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే కింద కామెంట్ బాక్స్ అదరగొడుతున్నారండి, మామూలుగా కాదు, పగిలిపోతున్నాయి. మా కామెంట్స్ చూస్తుంటే ఐ ఫీల్ సో హ్యాపీ. ఇంకా మీరు మీ కామెంట్స్ మీరు ఎంత చూస్తున్న కొద్ది నాకు ఇంకా బెస్ట్ సబ్జెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది. సో కామెంట్స్లో తగ్గొద్దు అసలు ఎక్కడ కూడా. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తాను. సో ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్, ద వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. మళ్ళీ జాగ్రత్తగా ఉండండి. ఇప్పటివరకు మనం చాలా బ్యాచెస్ రన్ చేసామండి. ఆల్ ఓవర్ ద 27 కంట్రీస్ నుంచి వచ్చారు. ఈసారి 13th బ్యాచ్లో, మిరాకిల్ బ్యాచ్లో నేను కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను. అవేంటో కూడా నేను ఇప్పుడు చిన్న హింట్ ఇస్తాను. సో ఏంటంటే న్యూ టెక్నిక్స్ లాంచ్ చేయబోతున్నాను సార్ 13th బ్యాచ్లో. సో టెక్నిక్ నెంబర్ 1 ఏంటంటే హౌ టు కనెక్ట్ విత్ యూనివర్స్. యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఇందాక మీరు నర్చర్ అనే పదం వాడారు. సో పేరెంట్స్ చిన్నప్పుడు మనం నర్చర్ చేస్తే ఇప్పుడు నేచర్ నర్చర్ చేస్తుందండి. సో అంటే మీ లైఫ్ ఒక నర్చర్ అంటే బాగా డెవలప్ అవ్వాలంటే నేచర్తో కనెక్ట్ అవ్వాలి. యూనివర్స్తో కనెక్ట్ అయితే ఎలా అనేది నేను సార్ క్లాసెస్లో సైంటిఫిక్గా చెప్పబోతున్నాను. సార్ ఇవన్నీ కూడా న్యూ టెక్నిక్స్ అండి. నెక్స్ట్ అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి. సో యూనివర్స్ ఎప్పుడు కూడా వెరీ పవర్ఫుల్ అండి, మనకన్నా చాలా పవర్ఫుల్. అంటే కనెక్ట్ అవ్వాలి అంటే మెడిటేషన్ చేయాలి. చాలామంది మెడిటేషన్ తెలుగులో అందరం ధ్యానం అంటాం. నేనేమంటానంటే ధ్యానం చేస్తే ఏమొస్తుంది అని అంటాను, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అని బుద్ధుడు చెప్పాడు. మళ్ళీ చెప్తున్నానండి, ధ్యానం చేస్తే ధ్యానం ఈజ్ ఈక్వల్ టు జ్ఞానం అనమాట. సో అయితే ప్రేయర్, ఎటువంటి ప్రేయర్ చేయడం ద్వారా మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతాం. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే ప్రేయర్ చేయడం ద్వారా మీలోనే ఒక యూనివర్స్ ఉంటుంది, దానికి మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా రిచువల్స్, ఎటువంటి డైలీ మార్నింగ్ లేచి రిచువల్ చేస్తే మనం ఫ్రీక్వెన్సీస్ బాగా రైజ్ అవుతాయి. ఇలాగా నా దగ్గరికి వచ్చి జాగ్రత్తగా ఉంది, ప్రేయర్ అండ్ మెడిటేషన్ చేయిస్తానండి. డైలీ మార్నింగ్ మన 5 to 7 క్లాసెస్ ఉంటాయి. 5 to 5:20 20 minutes ఎవరైతే డైలీ ఒక 20 నిమిషాల పాటు మెడిటేషన్ చేస్తారో, 20 నిమిషాల పాటు హార్వర్డ్ యూనివర్సిటీ న్యూరో సైన్స్ రీసెర్చ్ ప్రొఫెసర్ చెప్తున్నారు, 20 నిమిషాలు మెడిటేషన్ చేస్తే 24 గంటలు ఆ రోజంతా కూడా మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటుందండి. గుర్రం ఎక్కింద 2 ఆప్షన్స్ ఉంటాయి, అందరూ జాగ్రత్తగా ఉండండి. గుర్రం ఎక్కింద 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి గుర్రం ఎక్కడ తీసుకెళ్తే మీరు ఎక్కడికి వెళ్తాం, లేదు రెండోది మీరు ఎక్కడ తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్దాం. మళ్ళీ చెప్తున్నాను, గుర్రం ఎక్కింద 2 ఆప్షన్స్. ఒకటి గుర్రం ఎక్కడ తీసుకెళ్తే మీరు ఎక్కడికి వెళ్దాం, రెండోది మీరు ఎక్కడ తీసుకెళ్తే గుర్రం అక్కడికి వెళ్దాం. ఏది బాగుంటుందండి? మనం ఎక్కడ తీసుకెళ్తే గుర్రం అక్కడికి బాగుంటుంది. మెడిటేషన్ చేయకపోతే లైఫ్ మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళిపోతుంది. మెడిటేషన్ చేస్తే మీరు లైఫ్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు. ట్రూ సార్, సైంటిఫికల్లీ ప్రూవ్డ్, ఎస్పెషల్లీ మైండ్ ప్రూవ్డ్. అయితే ఇక్కడ మెడిటేషన్లో నేను చేయించబోయే మెడిటేషన్ అంటే మనీ మెడిటేషన్ 360 degrees. మళ్ళీ చెప్తుందండి 360 degrees మనీ మెడిటేషన్ చేయిస్తాను. అలా నా దగ్గరికి వచ్చి మనీ మెడిటేషన్ చేసి, సో మళ్ళీ చెప్తుందండి 12th బ్యాచ్ ఇలా అయితే అలా రిజల్ట్స్ వస్తున్నాయి. మీరు చూడండి 2,30,000 అండి. బా. సో ఒకసారి మీరే చదవండి సార్. టుడే రిసీవ్డ్ స్టక్డ్ మనీ 2,30,000. I'm very happy. Thank you God, thank you universe, thank you money, thank you Anwar sir, thank you so much. Yes, చూడండి, thank you so much. థ్యాంక్ యూ సార్. 360 degrees మనీ మెడిటేషన్ నేను చేయిస్తానండి. ఇప్పటివరకు మీరు ఎక్కడ చూడని వినని మెడిటేషన్స్ నేను చేయిస్తాను. సైంటిఫిక్ ప్రూవెన్ మెడిటేషన్స్ అనమాట. ఇవన్నీ నేను lakhs of rupees ఇన్వెస్ట్ చేసి, సో నేను ఆ ఆడియోస్ కొన్ని ప్లే చేస్తాను మార్నింగ్ టైం. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తానంటే పాజిటివ్ మైండ్ సెట్ తీసుకెళ్తాను. చాలామంది ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎప్పుడు గోళ్ళు, అసలు కొంతమంది ఇంటికి వస్తే తినేస్తాం అని చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్ కూర్చొని అందరు, సార్ ఇంటికి వెళ్తే ఏదో గోల్ సార్, హస్బెండ్ కంప్లైంట్ లేదా వైఫ్ కంప్లైంట్ అండి, ఇద్దరిలో ఎవరో ఒకరు నెగిటివ్ ఉంటారనమాట. సో పాజిటివ్ మైండ్ సెట్కి వెళ్ళడం వల్ల అంటే పాసిబిలిటీ వస్తుంది అనమాట, పాసిబిలిటీస్ కనిపిస్తాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లైఫ్లో చాలామంది ఎలా ఉంటారంటే
పాజిటివ్గా ఉండు అంటారు కానీ వాళ్ళు పాజిటివ్గా ఉండరు, హ్యాపీగా ఉండు అంటారు కానీ వాళ్ళు హ్యాపీగా చెప్పరు, ప్రశాంతంగా ఉండు అంటారు. లాస్ట్ టైం ఒకళ్ళు నేను అన్నాను ప్రశాంతంగా ఉన్నారంటే ఉన్నాను సార్ అన్న, నిజంగా ప్రశాంతంగా ఉన్నారు ఉన్నాను హింసాలు చెప్పాలి అంటే మళ్ళీ జాగ్రత్త, ప్రశాంతంగా ఉన్నానని అంటే గౌతమ్ బుద్ధుడు ఒక మాట అంటాడు, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నంతగా ప్రపంచంలో ఎవరిని మోసం చేసుకోలేరు. అంటే పైకి మీరు ఉన్నానని అనుకుంటున్నారు, బాగానే ఉన్నాను అని అనుకుంటున్నారు కానీ కాదు. సో అందువల్ల ఏంటంటే నా క్లాసెస్కి రండి, మీరు ఎంత % హ్యాపీగా ఉండొచ్చు నేను చెప్తాను. దాని తర్వాత స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి సక్సెస్ మైండ్కి ఎలా వెళ్ళాలో నేను నేర్పిస్తాను. లైఫ్ ఒకప్పుడు మనం కూడా కెరియర్ స్టార్టింగ్లో ఎక్కువగా స్కేర్సిటీ మైండ్ సెట్లో ఉంటాం. ఏంటి ఫ్యూచర్ ఏంటి, నిజంగా ఇన్కమ్ వస్తుందా, మనం కారు కొనుక్కోగలమా అనే ఒక భయం ఉంటుంది. ఒక పెద్ద ఇల్లు చూడగానే మనం ఆ ఇల్లు కొనుక్కోగలమా. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఒకప్పుడు నేను 6,000 రూపాయలు రెంట్ కట్టడానికి కూడా ఆలోచించి నేను ఇప్పుడు 3 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నా. మళ్ళీ చెప్తున్నానండి, 3 కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నా. స్కేర్సిటీ అంటే 6,000 రూపాయలు రెంట్ కట్టడానికి 6,000 రెంట్ దిగుదామా వద్దా ఆ తర్వాత 18,000 రెంట్కి వెళ్ళా. అప్పుడు కూడా చాలా 18,000 రెంటా, చూసుకో జాగ్రత్త రే, దిగిపోయిన సంబరం కాదు రే అని అన్నారు. ఆ తర్వాత కారు కొన్నాను, కారు కొన్న తర్వాత ఇంకో భయపెట్టారు అనమాట, ఎన్నాళ్ళు కారు మెయింటైన్ చేస్తావులే, ఏదో ఒకరోజు ఈఎంఐలు కట్ల నువ్వే అమ్మేస్తావులే అనేసి కూడా అన్నారని. అంటే అడుగు అడుగునా మీరు ఇల్లు కొన్నా భయపెడతారు, కారు కొన్నా భయపెడతారు, డబ్బులు వస్తున్నా భయపెడతారు, డబ్బులు వచ్చినా కూడా ఏమంటారు ఎన్నాళ్ళు వస్తలే, ఎన్నాళ్ళు చేస్తావులే అని కూడా అంటారండి. స్కేర్సిటీ మైండ్ సెట్ నుంచి సక్సెస్ మైండ్ సెట్కి వెళ్ళామా ఒక్కసారి మనకు తెలియకుండానే పీపుల్ని అట్రాక్ట్ చేస్తాం, డబ్బుని అట్రాక్ట్ చేస్తాం. అది బెస్ట్ అండి. అలా వెళ్తే అంటే వాటర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ 100 degrees దగ్గర బాయిల్ అవుద్ది, 99 degrees దగ్గర బాయిల్ చేసినా కూడా అవ్వదు. ఆ 1 degree సక్సెస్ మైండ్ సెట్. జస్ట్ అది మనం తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇంకొకటి హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయొచ్చు. సో ఎందుకంటే హెల్త్ ఈజ్ ఈక్వల్ టు వెల్త్. నేను మళ్ళీ చెప్తున్నాను, నా క్లాసెస్లో హెల్త్ని కూడా ఎలా మేనిఫెస్టేషన్ చేయొచ్చు చెప్తానండి, చాలా పవర్ఫుల్. దాని తర్వాత మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. ఇది సో ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మీరు కింద కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని అట్రాక్ట్ చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐ విల్ అట్రాక్ట్ మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ అని టైప్ చేయండి. ఖచ్చితంగా యూనివర్స్ అనేది ఇస్తుందండి. ఇక్కడ అన్ని నాకు ఒకప్పుడు ఏంటంటే, నాకు ఒకప్పుడు ఏమనిపించిందంటే 1,00,000 రూపాయలు సంపాదిస్తే మన ఫ్యామిలీకి మనమే మిలియనియర్ అని అనిపించిందండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు 1,00,000 కాదండి, లక్షలు ఎలా సంపాదించాలో క్లాసెస్ నేను నేర్పిస్తాను. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నా దగ్గరికి అందరూ చాలామంది హౌస్ వైఫ్స్గా వచ్చిన వాళ్ళు మహిళలు అందరూ కూడా ఇప్పుడు మహారాణులుగా తయారైపోతున్నారు. అంటే చాలామంది హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. ఎస్పెషల్లీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ వీడియో చూసినట్లయితే హౌస్ వైఫ్స్ అయితే హౌస్ వైఫ్ టు మిలియనియర్ ఎలా అవ్వచ్చు. చాలామంది లైఫ్ పార్ట్నర్ కన్నా ఇంట్లో ఎలా ఉంటుందంటే ఎవరైతే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తే వాళ్ళు డామినేట్ చేస్తుంటారు. ఖచ్చితంగా నేను నా ఇన్కమ్ తెలుసు, నీకు నీ ఇన్కమ్ ఎంత నా ఇన్కమ్ ఎంత అని అంటారు. సో మీరు మీ లైఫ్ పార్ట్నర్ కన్నా ఎక్కువ డబ్బు సంపాదించాలి నా క్లాసెస్కి రండి, అది ఎలాగని నేను చెప్తానండి. అయితే దాని తర్వాత హౌ టు కనెక్టింగ్ విత్ యువర్ సెల్ఫ్. ఇందాక యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలో మనం చెప్తాను క్లాసెస్లో. దీని తర్వాత మనతో మనం ఎలా కనెక్ట్ అవ్వాలి. అందుకే స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారండి. స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, మీతో మీరు మాట్లాడుకునే లేదా ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ట్రూ. మనం చేసే తప్పు ఏంటంటే మనతో తప్ప అందరితో మాట్లాడుతుంటుంటాం. నేను క్లాసెస్కి వచ్చిన తర్వాత మీతో మీరు ఎలా మాట్లాడుకోవాలి. సో ఇన్నర్ సెల్ఫ్ టాక్ అంటారండి, మిలియనర్స్ ఎక్కువ ప్రాక్టీస్ అది. దాని తర్వాత టెక్నిక్ నెంబర్ 3, హౌ టు అట్రాక్ట్ ఎనర్జీస్ ఫ్రమ్ నేచర్. నేచర్ నుంచి స్టార్టింగ్ మీరు ఒక మాట్లాడి నర్చర్ అన్నారు. ఎస్, పేరెంట్స్ చిన్నప్పుడు నర్చర్ చేస్తారు ఒక లెవెల్ వరకు. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే మన బిజీలో మనం ఉంటాం కాబట్టి వాళ్ళతో కమ్యూనికేషన్ కొంచెం తగ్గుతుంటుంది అనమాట. ఆ తర్వాత గుర్తుపెట్టుకోండి, 24/7 మీతో మీరు ఉండేది మీరు నేచర్. సో ఆ నేచర్ మనం నర్చర్ చేయాలంటే ఎనర్జీస్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు. సో ఇవే. దీని తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టే మన థాట్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మనకి థాట్స్ ఎలా ఉంటాయి, పిచ్చిగా ఉంటాయి అని చెప్పేసి. టెంపుల్కి వెళ్ళాం అనుకోండి, ఒకలాగా ఉంటాయి అనమాట. అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఎలా మార్చుకోవచ్చు నేను చెప్తాను. దీన్నే క్వాంటమ్ ఫిజిక్స్ అంటారండి. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే, మన చుట్టూ ఎనర్జీస్ చుట్టూ మనం డీల్ చేస్తాము, మనం ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాము. సో ఈ ఎనర్జీ ఫీల్డ్ని మనం పాజిటివ్గా ఎలా కనెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే మన చుట్టూ 2 ఎనర్జీస్ ఉంటాయండి, ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. సో మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనలో పాజిటివ్ ఎనర్జీ నిండాలండి కంపల్సరీగా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, సైకిల్తో అందరూ జాగ్రత్త ఉండండి. సైకిల్తో లారీని లాగలం. ఎందుకంటే సైకిల్ ఎనర్జీ తక్కువ, లారీ ఎనర్జీ ఎక్కువ. లారీతో సైకిల్ ఈజీగా లాగచ్చు, ఎందుకంటే లారీ ఎనర్జీ ఎక్కువ. సో మీరు కూడా డబ్బుని లాగాలంటే డబ్బుని
కంటైనర్ అగ్గిపెట్టిలాగా ఉన్న డబ్బుని కంటైనర్ లాగా ఎనర్జీ అంటే మీ ఎనర్జీ పెరగాలండి, లారీలాగా అవ్వాలి మీరు. అది నేను నేర్పిస్తాను. దాని తర్వాత అండి ఇల్లు ఇలా ఉండకూడదు. చూడండి ఎంత అసలు చాలా మంది ఎలా ఉంటారంటే ఇల్లు చాలా వరస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు ఇల్లు బాగా సర్దుతారంటే చుట్టాలు వచ్చే ముందు రోజు సర్దుతారు. ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే చాలా గబగబ సర్దేస్తుంటారు అనమాట పైపైన. సో మీరు మళ్ళీ చెప్తున్నాను, మీ ఇంట్లో ఎన్విరాన్మెంట్ అంటే మీ ఇల్లు బయట ఎంత మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా పాజిటివ్గా మార్చుకోవచ్చు. చాలామంది నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాస్ ఆఫీస్లో కూడా టార్చర్ పెట్టేవాళ్ళు కూడా మనం చెప్పిన కొన్ని టెక్నిక్స్, నెగిటివ్ ఎనర్జీస్ ఎలా డీల్ చేసుకోవచ్చు, ఎలా హీల్ చేసుకోవచ్చు. ఇక్కడ రెండు ఉంటాయండి, డీల్ అండ్ హీల్ చేసుకొని నేర్చుకుంటే ఆ ఆఫీస్లో నెగిటివ్ పీపుల్ కూడా దూరం అయిపోయారండి. అసలు ఒకనొక ఆఫీస్లో నా దగ్గర ఒక క్లయింట్ వచ్చారు, గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ అవ్వదు అనే వాళ్ళు కూడా, విసిగించే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్స్ అయిపోయాయి వాళ్ళకి. సో నేను చెప్పేది అంటే మీ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో ఇలా ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే మీరు ఎన్ని చేసినా కూడా నెగిటివ్ అంటే పాజిటివ్ బదులు రివర్స్ జరుగుతుంది అనమాట, వాళ్ళకి రివర్స్ జరుగుతుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా చెప్పబోయేది అంటే అలా ఇల్లు ఉండడం వల్ల ఏంటంటే మనం రాంగ్ మెసేజెస్ మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నాం. సో యథా రాజా తదా ప్రజ, యథా ఇల్లు తదా జీవితం అండి. సో ఈ విధంగా నేను చెప్పేది ఏంటంటే ఈసా 13th బ్యాచ్లో ఇటువంటి టెక్నిక్స్ నేను లాంచ్ చేస్తున్నాను. సో దీనికి ఇంకా అంతకు మించి చాలామంది అడుగుతారు లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు నేర్చుకోవాలంటే మూవీస్ బాగా చూస్తుంటాను, ప్రతి మూవీస్లో ఒక మెసేజ్ నేర్చుకుంటాను. కల్కి మూవీస్ చూసినప్పుడు నాకు బాగా అర్థమైంది, ఏది చేసినా రేపటి కోసం. ఈరోజు మీరు ల్యాండ్ కొన్నా రేపటి కోసం, ఈరోజు మీరు కష్టపడినా రేపటి కోసం. మళ్ళీ చెప్తానండి, మీరు నా దగ్గర లా ఆఫ్ అట్రాక్షన్ రావాల్సింది ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం రండి. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీరు తీసుకొచ్చింది రేపటి కోసం అని చెప్పేసి దాన్ని తీర్చిదిద్దటం జరిగింది. దానికోసమైనా సరే ఒక్కసారి అన్వర్ గారి ఎనర్జీ చూడడానికైనా సరే ఈ కాన్సెప్ట్స్ అనేవి జీవితంలో నేర్పించడం. అంటే ఇవాళ యూట్యూబ్లో ఒక రైట్ కాంటెంట్కి సంబంధించినటువంటి గురువు అయితే లేరని, ఓన్లీ అన్వర్ ఈస్ గివింగ్ ఆ గుడ్ నాలెడ్జ్. ఆ ఎనర్జీతో పాటు ఆ ప్లాసిబో ఎఫెక్ట్ థియరీ ఏదైతే ఉందో ఆ మైండ్ షిఫ్ట్ని మీరు ఇస్తున్నారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇన్ దట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.